సార్ ఎలా అనిపిస్తుంది ఈ రోజున లోకేష్ గారు మీకు ఈ సాయం చేయడం అనేది? అంటే మీరు పుట్టుకతోనే ఈ ఇబ్బంది ఉన్నా కూడా ఆయన దృష్టికి రాగానే మీకు ఈ ఎలక్ట్రికల్ వాహనం అందించడం ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి గురించి మీరు 2 మాటలు. ఆయన లోకేష్ గారు మాట్లాడుతాం ఆ బండి ఇస్తూ నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీ అండి. నాకు త్వరలో చంద్రబాబు నాయుడు దర్శనం కూడా అవుతాయండి, నాకు చాలండి. సాయం అనగానే ఆయన వెంటనే స్పందిస్తున్న తీరు కానివ్వండి మనకి ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. ఎక్కడి నుంచి అండి మీరు? ఎన్నేళ్ళ నుంచి ఈ పరిస్థితి ఏంటి? ఏ ఊరు మీది? రాయవరం మండలం చెల్లూరు అండి, మెండపాటి నియోజకవర్గం మాది. మరి వెంకటేశ్వరరావు నా పేరు. సో సంతోషమా సార్ మీకు ఈ వాహనం ఇవ్వడం అనేది? సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా. మీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు? నాన్నగారు అమ్మగారు కాలం చేశారండి, ఇంక నేను ఒక్కడే. మీరు ఒక్కరే? 2 అక్కలు, వాళ్ళు చూసుకుంటారండి వాళ్ళ పనులు. ఎలా దిగి నేను ఒక్కడే, మనుషుల సహాయంతో అందరి సహాయంతో అలాగా వెళ్ళిపోతుందండి. రాముల వారు నమ్మాను, రామకోటి వస్తానండి నేను, శ్రీరామకోటి. సో ఆయన దృష్టికి వెళ్ళగానే మీకు ఈ సాయం చేయడం అనేది సంతోషంగా అనిపిస్తుంది అంటారా? లోకేష్ గారు వెంటనే స్పందిస్తున్నారా మీకు ఏదైనా సాయం అనగానే? వెంటనే అండి సాధ్యం స్పందించారు, వెంటనే నాకు కొనేసి ఇచ్చారు. ఆయన మీద మర్చిపోయామండి, చాలా హ్యాపీ అండి. ఎలా తెలిసిందండి మీకు ఇక్కడ సాయం చేస్తారని? మీకు ఎలా తెలిసింది ఏంటి? అంటే నేను రామానాయుడు గారి దగ్గరికి వచ్చానండి. అంటే ఆయన ఎంతో మంచి వ్యక్తి, అందరికీ సాయం చేస్తున్నారు. చేస్తుంటే వచ్చి లోకేష్ కూడా చేస్తారని ఆయన్ని వస్తాం. ఆయన రామానాయుడు గారు నన్ను అందంగా స్పందించి మాట్లాడతాం, దగ్గర కూర్చుంటాం, అన్ని చేసి ఆయనతో మాట్లాడి చూసి మిమ్మల్ని పిలిచారా? చూసి రామానాయుడు గారితే నా ఫోటో చూసి లోకేష్ గారు మీకు ఇంటికి పంపిస్తాను బండి అన్నారు. అలాగే జరిగిందండి. ఈ బండి మీకు సాయం ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మీకు ఈ బండి ఇంత పెద్ద బండి అనుకున్నారా? మీరు బండి ఇస్తారు అనుకున్నారా ముందుగా? అంటే ఇస్తారంటే అనుకున్నంటే ఆల్రెడీ నాకు మా నాన్నగారు ఎప్పుడో కొన్నారులేండి. అది అలా అనుభవం ఉండబట్టి నాకు ఈయన ఇస్తారు కొత్త బండి అనుకున్నాను అనమాట. అలా జరిగిందండి. గొప్ప సాయం అయింది. సాయం అండి, గొప్ప సాయం, దేవుడితో సమానం అండి. లోకేష్ గారు ఆయన వెంటనే స్పందించడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ అండి, చాలా బాగా స్పందించారండి వెంటనే. సార్ లోకేష్ గారి దృష్టికి రాగానే ఆయనకి బ్యాటరీ వాహనం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఆయన స్పందించిన తీరు ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా మంచిగా అనిపించిందండి. లోకేష్ గారు చెప్పిన వెంటనే ఈయన స్పందించి ఈ ఎలక్ట్రికల్ వాహనం అందించినందుకు ఆయనకి చాలా అభినందనలు అండి. మరి ఈ ఎన్నాళ్ళ నుంచి ఈయన ఇలా ఇబ్బంది పడటం కానివ్వండి, అంటే బయటికి రాలేరు కదా, ఛానల్ నుంచి ఇబ్బంది పడ్డారండి. దానికి లోకేష్ గారు చెప్పిన వెంటనే స్పందించి ఎలక్ట్రికల్ వాహనం ఇప్పించినందుకు ఆయన చాలా అభినందనలు. ఈయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పుట్టుకతోనే ఆయనకి పుట్టుకతోటి ఆయనకి వికలాంగులు. ఆయన సంతోషం మీతో ఎలా పంచుకున్నారంటే ఆయన తెలుసు కదా మీకు ముందుగానే లోకేష్ గారు ఇలా సాయం చేస్తారని చెప్పేసి చాలా హ్యాపీగా పంచుకున్నారు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అండి, బ్యాటరీతో నడుస్తుంది. ఇది హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి, ఛాలెంజ్డ్ ఫిజికల్ వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ కానీ ఇది కానీ స్విచ్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ కానీ ఇది కానీ స్విచ్ కంట్రోల్ ఉంటుందండి. ఇతను ఈ కస్టమర్ రామానాయుడు గారిని కలిస్తే రామానాయుడు గారు ఇతని చూసి ఇతనికి ఇస్తా అని చెప్పని మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఇది లోకేష్ గారి చేతుల మీదుగా వీరికి అందజేయడం జరిగింది. ఇది మేము ఝాన్సీ మోటార్ సొల్యూషన్స్ విజయవాడ నుంచి మేము అందజేసామండి. ఇది ఇక్కడ వీళ్ళకి వారు లోకేష్ గారి చేతులు తీసుకుని చాలా ఆనందంగా ఉందని చెప్పని ఇది ఉంది. ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ని మనం ప్రోత్సహిస్తే మన అరౌండ్ ప్లేస్ కూడా అంతా కూడా నాయిస్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉండే అన్ని జీవితాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటామని చెప్పని, ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పని ఈ వెహికల్స్ అన్ని కూడా మనకి ఎక్కువ ప్రమోట్ చేస్తూ మన గవర్నమెంట్ కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఎక్కువగా ఇది చేస్తుంది. ఇది చెప్పే ఇది కూడా 2-3 days అండి మనకి ఇచ్చేసింది. అసలు యాక్చువల్గా అయితే మేము ఇంకా దీన్ని డెకరేట్ కూడా చేద్దాం అనుకున్నాం. డెకరేట్ కూడా చేయకుండా బండిని ఇలాగే ఇమ్మని చెప్పన్నారండి. సింపుల్గా, చాలా సింప్లిసిటీకి లోకేష్ గారు చాలా గుర్తింపు అండి. మామూలుగా ఆయన దృష్టికి వచ్చిన 2వ రోజున బండి డెలివరీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి డెలివరీ ఇచ్చామండి. కస్టమర్ ఆనందంగా ఉన్నాడు, అంతా ఆనందంగా ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.